హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మామ్స్ మ్యాథ్స్ మ్యాజిక్. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌కి నేను ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెండ్స్. నాకు 1 ½ ఇయర్ పాప ఉంది. ఆ పాపని చూసుకుంటూ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతాం. కొంచెం కష్టంగానే ఉంది కానీ, నాకు చదవడం అంటే ఇష్టం ఫ్రెండ్స్. సో, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు కదా! సో, నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. కానీ కొంచెం కొంచెం బ్రేక్ అయితే పడుతుంది. బట్ అలా మేనేజ్ చేస్తున్నాను. రీజనింగ్ టాపిక్ దీపక్ సార్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటున్నాను. వాటి నోట్స్ ఇది ఫ్రెండ్స్. సిల్లాగిజం స్టార్ట్ చేశాను గానీ, కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. సో, దాన్ని స్టాప్ చేసి నంబర్ సిరీస్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్! అవైతే కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటుందని చెప్పి ఆ టాపిక్ అయితే స్టార్ట్ చేశాను నేను. కోడింగ్ కాన్సెప్ట్ అండ్ సిరీస్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్! వాటి నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను దీపక్ సార్ క్లాసెస్ నుంచి చూసి. రీజనింగ్‌కి ఎక్కువ టైం అలాట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి కాన్సెప్ట్ అయితే ఈజీగానే ఉంటుందనిపిస్తుంది కానీ, ఎగ్జామ్‌లో మనం టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. దానికి ప్రాక్టీస్ చేస్తేనే మనకి టైం అనేది మేనేజ్ చేయగలం ఎగ్జామ్స్‌లో. సో, అందుకే నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి రీజనింగ్‌కి. 30 మార్క్స్‌కి మాక్సిమం 28 వరకు కవర్ చేయాలి మనం ఫ్రెండ్స్. సో, అందుకని మీరు కూడా మీకు ఇంట్రెస్ట్‌గా అనిపిస్తే రీజనింగ్ కాన్సెప్ట్ అనేది ముందుగా స్టార్ట్ చేసి అదైతే ప్రిపరేషన్ బాగా అవ్వండి. అట్ దట్ సేమ్ టైమ్ మ్యాథ్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ కూడా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. బట్ ఫస్ట్ రీజనింగ్‌తో స్టార్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుందని నా ఉద్దేశం. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని స్టార్ట్ చేసుకోండి. నాకు రీజనింగ్ ఇంట్రెస్ట్‌గా అనిపించి ముందు ఎక్కువ టైం అలాట్ చేసి ప్రిపేర్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. మీరు కూడా బాగా చదవండి. మీరు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. టైం చాలా ఉంది కదా అని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే సిలబస్ చాలా ఉంది అండ్ ఎగ్జామ్‌లో మనకి టైం మేనేజ్‌మెంట్ అనేది బాగా ఉండాలంటే మనం నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. పర్ క్వెషన్‌కి 145 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి అప్రాక్సిమేట్‌గా. సో, మీరు నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎగ్జామ్‌లో వితిన్ టైమ్‌లో ఆన్సర్ చేయగలం. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్‌లో బైనరీ కోడింగ్ అనేది ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానెల్‌లో వచ్చే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. జై హింద్.